యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో జకర్యా అను పేరుగల ఒక యాజకుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు ఎలిజబెతు. వాళ్ళిద్దరూ ఏండ్లు మీరిన వృద్ధులు. వారికి సంతానం లేదు. వాళ్ళు ప్రభువు ఆజ్ఞ ప్రకారం యాజక ధర్మం నెరవేరుస్తూ నిరపరాధులుగా దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవితం గడుపుతున్నారు. ఒకరోజు జకర్యా యాజక ధర్మం ప్రకారం ఆలయంలో ధూపం వేస్తున్నాడు. ప్రజలంతా బయట ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు జకర్యాకు గబ్రియేలను దేవదూత కనిపించి ఇలా చెప్పాడు: జకర్యా, భయపడకుము. నీ ప్రార్థన దేవునికి వినిపించింది. నీ భార్య ఎలిజబెతు ఒక కుమారుణ్ణి కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు. అతడు దేవుని దృష్టికి గొప్పవాడవుతాడు. అతడు మద్యము ద్రాక్షారసము ముట్టడు. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడై ఉంటాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలలో అనేకులను దేవుని వైపు త్రిప్పుతాడు. అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఉంటాడు. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. ఈ శుభవర్తమానం తెలుపడానికే నేను పంపబడ్డాను. నేను చెప్పినవన్నీ తగిన కాలమందు నెరవేరుతాయి అని చెప్పాడు. దేవదూతను చూసిన జకర్యా మొదట ఆశ్చర్యపోయాడు. అతని మాటలు వినిన తర్వాత కూడా నమ్మలేదు. కాబట్టి దేవదూత, నీవు నా మాటలు నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరుగు వరకు నీవు మూగవానివై ఉంటావు అని చెప్పి వెళ్ళిపోయాడు. జకర్యా మాట్లాడలేకపోవడం చూసిన ప్రజలు ఆయనకు దర్శనం కలిగిందని గ్రహించారు. గలిలయలోని నజరేతను ఊరిలో ఉన్న మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఆమె యూదా ప్రదేశంలో ఉన్న ఎలిజబెతును చూడటానికి వెళ్ళింది. మరియా వందనములు తెలుపగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేశాడు. అప్పుడు ఎలిజబెతు ఆనందభరితురాలై ఇలా అన్నది: స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసింది. ప్రసవ దినములు సమీపించగానే ఎలిజబెతు మగబిడ్డను ప్రసవించింది. అందరూ ఆ బిడ్డకు జకర్యా అని పేరు పెట్టాలనుకున్నారు. కానీ జకర్యా పలకపై వ్రాసి చూపించిన విధంగా యోహాను అని పేరు పెట్టారు. వెంటనే జకర్యాకు ఉన్న ముగతనం పోయింది. అతడు దేవుణ్ణి స్తుతింపసాగాడు. ఈ సంగతులన్నీ తెలుసుకున్న యూదా ప్రాంతపు ప్రజలు భయపడ్డారు. ఈ బిడ్డ ఎలాంటివాడవుతాడో అని చెప్పుకోసాగారు. యోహాను యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దవాడు. అతడు 30 సంవత్సరాలు వయసు వచ్చే వరకు అడవులలో సంచరిస్తూ ఉన్నాడు. అతడు ఒంటెరోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించేవాడు. మిడుతలు అడవితేనే అతని ఆహారం. ఆ సమయంలో యెరూషలేము, యూదా, యొర్దాను నది ప్రాంత ప్రజలంతా అతని దగ్గరికి వచ్చి అతని బోధలు విని అతని చేత బాప్తిస్మం పొందుతున్నారు. యోహాను ప్రజలను వారి వారి పాపముల విషయమై హెచ్చరించేవాడు. మారు మనసు విషయమై బాప్తిస్మం పొందమని ప్రకటించేవాడు. సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పేవాడు. యెరూషలేము నుండి యూదులు కొంతమంది యాజకులను, లేవీయులను యోహాను దగ్గరికి పంపారు. వాళ్ళు యోహానుతో, నీవు క్రీస్తువా, ఏలియావా, ప్రవక్తవా మాకు వివరించమని అడిగారు. అందుకు జవాబుగా యోహాను తనను గురించి ఇలా చెప్పాడు: నేను క్రీస్తును కాను, ఏలియాను కాను, ప్రవక్తను కూడా కాను. నేను క్రీస్తు కంటే ముందుగా పంపబడిన వాడను అని మీతో ఇంతకు పూర్వమే చెప్పి ఉంటిని. అందుకు మీరే సాక్షులు. ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరళం చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాడు. యోహానును చూసి ఆయన బోధలు వింటున్న ప్రజలు ఈయన క్రీస్తు అయి ఉండవచ్చును అని తమలో తాము అనుకుంటున్నారు. అది గమనించిన యోహాను, నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నాకంటే శక్తిమంతుడొకడు రాబోతున్నాడు. ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఆయన తీర్పు తీర్చు అధికారం కలిగి ఉన్నాడు. రైతు చేటతో గోధుమలను పొట్టును వేరు చేస్తాడు. గోధుమలు ధాన్యపు కొట్టులో దాచి పొట్టును కాల్చివేస్తాడు. అలాగే ఆయన నీతిమంతులను పరదైసుకు, పాపులను పాతాళానికి పంపుటకు శక్తి గలవాడు అని చెప్పాడు. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందడానికై యోహాను దగ్గరికి వచ్చాడు. అప్పుడు యోహాను, ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడయ్యాడు అని అన్నాడు. యోహాను లోకరక్షకుడైన యేసుకు బాప్తిస్మం ఇవ్వడానికి సందేహించాడు. అయితే యేసు గట్టిగా కోరిన తర్వాత ఆయనకు యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు. యేసు నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురం వలె దిగివచ్చింది. ఈయనే నా ప్రియకుమారుడు,
ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వినిపించింది. యోహానుకు దేవుని ద్వారా ముందుగానే తెలియజేయబడిన సంగతులు నెరవేరాయి. అతడు యేసు నిజంగానే దేవుని కుమారుడని తెలుసుకున్నాడు. యోహాను జీవించిన కాలంలో హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నాడు. అతడు తన తమ్ముడైన ఫిలిప్పు భార్యను పెళ్లి చేసుకున్నాడు. యోహాను ఈ పని మంచిది కాదని హేరోదును గద్దించాడు. తమ్ముని భార్యను సంతోషపరచడానికి హేరోదు యోహానును చెరసాలలో వేయించాడు. ప్రజలంతా యోహాను ఒక ప్రవక్త అని అనుకుంటున్నారు. కనుక వారికి భయపడి యోహానును చంపలేదు. అయితే హేరోదు జన్మదినం రోజు హేరోదియ కుమార్తె బాగా నాట్యం చేసి హేరోదును సంతోషపెట్టింది. ఆమె ఏమి కోరినా ఇస్తానని హేరోదు ప్రమాణం చేశాడు. తల్లి మాట విని ఆమె యోహాను తల కావాలని కోరింది. హేరోదు మనసులో ఎంతో దుఃఖపడ్డాడు. కాని చేసిన ప్రమాణానికి బద్ధుడై యోహాను తల నరికించాడు. సేవకులు యోహాను తలను నరికి ఒక పళ్ళెములో పెట్టి తెచ్చారు. వారు తెచ్చిన తలను ఆ అమ్మాయి తన తల్లికి ఇచ్చింది. యోహాను శిష్యులు వచ్చి ఆ శవాన్ని తీసుకొని వెళ్ళి పాతిపెట్టారు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని యేసయ్య చెప్పాడు. యోహాను యేసు కంటే ముందుగా పంపబడినవాడు, ప్రభువు మార్గము సిద్ధపరిచినవాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. పిల్లలు, యోహాను యేసు కంటే 6 నెలలు ముందుగా జన్మించాడు. అతడు యేసును గురించి ప్రచారం చేశాడు. ఆయన గొప్పతనాన్ని ప్రజలకు చాటి చెప్పాడు. తనను తాను తగ్గించుకున్నాడు. యేసయ్యకు బాప్తిస్మం ఇవ్వడం యోహాను జీవితంలోని ప్రత్యేకత. యేసు దేవుని కుమారుడని, లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని తెలుసుకున్నాడు. ప్రజలకు మంచి సంగతులు బోధించాడు. యోహాను హేరోదుకు భయపడలేదు. నీవు అన్యాయం చేశావని హెచ్చరించాడు. పిల్లలు, మనం కూడా ఈ లోకానికి ఒక ఉద్దేశంతో వచ్చాం. ఆ దేవుని ఉద్దేశంలో నెరవేర్చుటకు ప్రతిదినం వాక్యం ధ్యానిస్తూ ప్రార్థనలో గడుపుతూ జీవిద్దాం.